సో ఇన్ సోషల్ మీడియాలో మొత్తం మీరే కనిపిస్తున్నారు సార్. ఎలాగా అదర్స్ 2 అప్డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. కరెక్ట్. అదర్స్ అప్డేట్ ఏముంది, స్టోరీ ఈజ్ రెడీ. సో ఎన్టీఆర్ ఎప్పుడంటే అప్పుడు తను చెయ్యాలి అని అందరు కోరుకునే, నేను ఒకనే కాదు, ఇది నా ఒకటి డిమాండే కాదు. నేను ఏ కంట్రీకి వెళ్ళినా తెలుగు కూడా కనిపించాయంటే ఫస్ట్ మాట్లాడేది అదర్స్ గురించి. ఎందుకంటే తారక్ కూడా ఎన్ని క్యారెక్టర్స్ చేసినా తన కెరీర్లో స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా ఉంది, స్పెషల్ ఫిల్మ్ ఏదైనా ఉంది, స్పెషల్ గెటప్ ఏదైనా ఉంది అంటే అది అదర్స్ బట్టు. సో అది దానివల్ల తను చాలా ఎంటర్టైన్ చేశాడు. జనరల్గా తారక్లో ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ చాలా ఉంటుంది, చాలా చాలా నవ్విస్తాడు, ఎంత నవ్వుతూనే ఉంటాడు. ఈ లైక్స్ టు ఎంటర్టైన్ పీపుల్, ఎంటర్టైన్ హిమ్సెల్ఫ్. సో చాలా తను అందుకని తనకి బాగా సూట్ అయింది. సో దానికి తగ్గట్టు క్యారెక్టర్ లోపలికి వెళ్ళి తను బాగా పట్టాడు, ఎవ్వడు పట్టలేదు దాని తాలూకా దీన్ని, ఆ క్యారెక్టర్ బిహేవియర్ని, ద సైకాలజీ ఆఫ్ ఆ బ్రాహ్మణ్, ఉచ్చారణ, మోడల్, ఎవ్రీథింగ్. దానివల్ల అది బాగా స్టాండౌట్ అయిపోయింది. అందుకని ఇది నా డిమాండే కాదు, నాకు తెలిసి ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ఈవెన్ మా అమ్మమ్మ మా నాన్నమ్మలు కూడా ఆ క్యారెక్టర్ని ఎన్టీఆర్ చేసిన అన్ని సినిమాల్లో భట్టు క్యారెక్టర్, అదుర్స్ ఎన్టీఆర్ని బాగా ఇష్టపడతారు. ఓకే. సో ఐఎమ్ ష్యూర్, సో హీ విల్ డూ ఇట్ వెరీ సూన్. అండ్ బిఫోర్ అదర్స్తో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్టీఆర్ గారితో. ఆఫ్టర్ దట్ ఇప్పుడు చూడండి సార్, అసలు యాక్చువల్లీ త్రిబుల్ ఆర్ తర్వాత ఆ సినిమా ఆస్కార్కి వెళ్ళింది, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగింది అని విన్నప్పుడు, అండ్ ఒక స్టార్తో మనం వర్క్ చేసినప్పుడు ఒక హ్యాపీ థింగ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారిని ఈ సిచ్యువేషన్లో, ఈ స్టేచర్లో చూస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను నాకు తెలిసి హైయెస్ట్ నెంబర్ ఫిల్మ్ చేసిన హీరోలో ఎన్టీఆర్ ఒకడు. అవును. సాంబా, తర్వాత అదుర్సు, తర్వాత బాద్షా, జైలవకుశ, 4 ఫిల్మ్స్, ఆల్ సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ చేసిన ఆల్ 4 ఫిల్మ్స్. సో అండ్ ప్లస్ పర్సనల్ అటాచ్మెంట్ మా ఇద్దరికి బాగా ఉంది, ఎక్కువ నాకు తారక్కి. సో వాళ్ళ మదర్ తోటి కూడా. సో తను వెరీ వెరీ వార్మ్ పర్సన్, అంటే విపరీతంగా ప్రేమిస్తాడు, తన ప్రేమను తట్టుకోలేవు, ఇంపాసిబుల్, అంత ప్రేమిస్తాడు మనిషిని. సో నా పర్సనల్గా తన గ్రోత్, నేను సాంబా నుంచి చూస్తున్నా కదా, ఆ సాంబా నుంచి తన గ్రోత్, తన స్ట్రగుల్ ప్రతి చూశాను నేను. స్లోగా బ్రిక్ బై బ్రిక్, మెట్టు 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 మెట్టు. అండ్ తనలో ఇంకొక గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఒక 3 pages సీన్ ఇచ్చాము, యూ విల్ జస్ట్ రన్ త్రూ. అంటే ఏమంటారు, ఏకసంతాగ్రహి అంటాం, జస్ట్ రన్ త్రూ చేస్తాడు, ఒక రెడీ అంటాడు, 2 pages. 2 pages మళ్ళీ పాజులు కూడా తేడా రాకుండా చెప్పగలడు, నాన్ స్టాప్. ఆ క్వాలిటీ బాగా ఉంది, ఎక్స్ట్రాడనరీ. అలాగే స్టెప్ ఆ డ్యాన్సర్ చూస్తాడు, ఎంటైర్ బీజిఎం సింగిల్ స్టెప్ ఉంటా కదా, చూస్తాడు, ఓకే రెడీ మాస్టర్ టేక్ అంటాడు, కాసేపు రిహార్సల్ చేయి, అక్కర్లేదు కాదు అంటాడు, అని సింగిల్ టేక్లో చేసేస్తాడు. అది గాడ్ గిఫ్టెడ్ యాక్టర్ అన్నమాట. తను మెమరీ పవరు అండ్ వాళ్ళ మదర్ది ఇచ్చిన ట్రైనింగ్ అది. చిన్నప్పటి నుంచి కూచిపూడి డ్యాన్స్ నేర్పించి, ప్రోగ్రాంలు ఇప్పించి, దానివల్ల ఇది ట్రైన్ డాన్సర్. సో ప్రతిదీ ప్లస్ ఎవ్రీ, అంటే హీ ఈస్ గిఫ్టెడ్ ఇన్ ఆల్ సెన్సెస్. ఓకే. అండ్ ఇంకొకటి సార్, వెంకీ ఫిలిం చూసిన తర్వాత, అంటే బ్రహ్మానందం గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, అప్పటి వరకు హ్యూమర్ ఉన్న ఫిల్మ్స్ చేశారు. ఆఫ్టర్ వెంకీ D1 మీరు రాసిన రైటింగ్స్లో ఆయనకి విపరీతమైన ఫేమ్ వచ్చింది. అంటే ఇంకో కొత్త జోనర్లో బ్రహ్మానందం గారిని చూసాం, కథలో ఇన్వాల్వ్ చేసాం. ఎగ్జాక్ట్లీ. అండ్ అదుర్స్ కూడా. అసలు ఈ 3 సినిమాలు సార్, దూకుడు ఆల్సో, అది ఇంకొంచెం యాడ్ ఆన్ అయ్యింది బ్రహ్మానందం గారికి. ఆ క్యారెక్టర్లు ఇంకా మాకు దగ్గర అయ్యారు, లవ్ అండ్ సపోర్ట్ పెరిగిందని కొంచెం మంది చెప్తూ ఉంటారు. రాసింది రైటింగ్స్ మీరే కాబట్టి మీరు దాన్ని అగ్రీ చేస్తారా? టోటలీ. అంటే ఆయన కొత్తగా, ఎందుకంటే బ్రహ్మానందం గారు బేసిక్గా ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. అంటే నేను ఎందరు చెప్పా కదా, న్యాచురల్గా మన
మన మధ్యన తిరిగే ఒక లెక్చరర్, మన మధ్యన తిరిగే ఒక బాబాయ్, ఒక మావయ్య అనిపించగలరు ఆయన. అంటే ఒక న్యాచురల్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, పట్టి చేయడు. వెరీ న్యాచురల్ మోడ్యులేషన్, స్పెషల్గా ఆయన మోడ్యులేషన్ కొత్తగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది ఫ్లో. సో అందుకని ఆయనతోటి ఒక న్యాచురల్ క్యారెక్టరైజేషన్స్, కథని ముందుకు తీసుకెళ్ళే క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది ఆయనని. అప్పుడు వెంకీ నుంచి డీ నుంచి అలాగ ఆయన కథలో ఈజ్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్. తర్వాత కోటరాల శివ కూడా చేశాడు, బృందావనం, ఇవన్నీ ఇలాగా అన్నీ చేసుకుంటూ ఈజ్ బికమ్ ఒక డిఫరెంట్ బ్రహ్మానందాన్ని చూపించగలిగాం. అవును. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాలి సార్, డీ ఫిలింతో మాకు శ్రీహరి గారు కొత్తగా కనిపించారు. మగధీర తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అనుకున్నాము, బట్ వర్సటైల్ యాక్టర్ అంటే శ్రీహరి గారు అని చెప్తుంటాం. అండ్ ఆల్మోస్ట్ ఆయన్ని మనం మిస్ అయినట్లే. మీకు కూడా ఆయనతో ఒక మంచి జర్నీ ఉంది కాబట్టి ఏదైనా పంచుకోవాలంటే శ్రీహరి గారి గురించి ఏం చెప్తారు? తను ఫస్ట్ శ్రీహరిలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ అంటే వెరీ హెల్పింగ్ నేచర్. పొద్దున వెళ్తే ఇంటిలో పొద్దున సాయంత్రం వెళ్ళినా ఒక 20 మంది 30 మంది 50 మంది ఉంటారు ఇంటి బయట. ఏదో అన్న అక్కడ ఆ పని ఉంది, ఇక్కడ ఈ పని ఉంది, ఆ మినిస్టర్తో పని ఉంది, అందరికీ వెరీ హెల్పింగ్. ఎవరికో చిన్న అసిస్టెంట్ డైరెక్టర్కి ఏదైనా సమస్య ఉందంటే రా నువ్వు కార్యక్రమ పద వెళ్తా అంటాడు. మా ఓనర్ నేను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను ఇది చేస్తున్నాడు అని అంటే అలాంటి గొప్ప హెల్పింగ్ నేచర్. ఎస్పెషల్లీ అప్కమింగ్ డైరెక్టర్స్కి చాలా సపోర్ట్ ఇచ్చేవాడు. స్టార్ డైరెక్టర్స్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఒక కొత్త డైరెక్టర్కి ఇచ్చేవాడు. నాకు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, నేను వీడి కోసం చేస్తా, అతని కెరీర్కి హెల్ప్ అవుతుంది అని ఆలోచించే ఒక గొప్ప హార్ట్ ఉన్న యాక్టర్ శ్రీహరి. ఓకే సార్, మీరు రాజమౌళి గారితో ఎప్పుడు వర్క్ చేస్తారు సార్? అది ఆయన అడగాలి. ఓకే, నాకు చాయిస్ ఉంటే ప్రతి సినిమా చేస్తా. అది రాంగ్ పర్సన్ అడిగారు, రాజమౌళిని అడగారు, కోనగంటి గారితో ఎప్పుడు వర్క్ చేస్తారు సార్ అని. అది ఆయన ఇష్టం. ఆయన స్కూల్లో కూడా వెళ్ళి చేయడం అన్నది అది గొప్ప వరం. ఓకే, అప్ టు హిమ్. ఓకే, డన్. సార్, శివమణి 9848022338 అసలు ఆ డైలాగు, ఆ ఫోన్ నెంబరు అప్పట్లో ట్రెండ్ సార్. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత ఫాస్ట్ ఇది లేదు రైటింగ్స్లో. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కూడా మాకు శివమణి సినిమా అంటే ఆ ఫోన్ నెంబర్తో ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడైనా ఎనీ టైం ఎనీ ప్లేస్ ఒక కాల్ చేస్తే చాలనేది మనం చెప్తాం, అది ఒక యాడ్ లాగా. కానీ ఆ డైలాగ్ ట్రెండ్ అయిపోయింది అప్పట్లోనే. అది నిజంగా నెక్స్ట్ లెవెల్ సార్. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శివమణి నాకు నిజం చెప్పాలంటే పూరి, నేను ఫస్ట్ రాము తర్వాత రాంగోపాలం తర్వాత నాకు మళ్ళీ ఒక సెకండ్ లైఫ్. అంటే నేను ఎప్పుడు ఎక్కువ నేను బాంబేలో ఉండేవాడిని. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది పూరి. ఓకే, ఒక అమ్మానాన్న తమిళమ్మాయి కానీ, ఒక శివమణి కానీ, ఒక ఆంధ్రావాలా కానీ, ఇవన్నీ ద్వారా నాకు మళ్ళీ అంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్ నా లైఫ్లో ఈజ్ పూరి జగన్నాథ్. సో అండ్ తన స్కూల్లో కూడా అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్కూల్ ఆఫ్ థాట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి పని చేస్తే మనం కూడా కొంత నేర్చుకుంటాం. మనం నేర్చుకుంది కూడా కొంచెం కొత్తగా వాళ్ళ డైరెక్షన్లో కనపడుతుంది. అలాగే పూరి స్టైల్లో కూడా నేను వెళ్ళి పనిచేశా, అమ్మ నాన్న కానీ ఈ శివమణి. హాయ్, దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ వర్ష బోళ్ళమ్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ బండ్ల గణేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి. మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.